హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. సమాజంలో జరుగుతున్నటువంటి విద్రోహ చర్యలు కావచ్చు, మోసాలు కావచ్చు, దొమ్మిలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, ఏదైనా ధైర్యంగా మీ ముందు తీసుకురావడానికి పోస్ట్ 360 ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అదే క్రమంలో ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్లో ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో కలిగిరి రెవెన్యూ పరిధిలో జరుగుతున్నటువంటి ఒక భూ అక్రమ దందాని ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నా. టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ ట్రస్ట్ ఆస్తుల్ని ఏ విధంగా దోచుకోవడానికి చూస్తున్నారో మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా చాలా ఆధారాలతో ఇంతకుముందే దీనిపైన విస్తృత స్థాయిలో పోరాడిన వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, వెల్కమ్ టు మై స్టూడియో. నమస్కారం మురళి. నమస్తే. ఏంటి సార్, ఏం జరుగుతుంది? మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరు మార్నింగ్ ఒక వీడియో పెట్టారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ఇలా తీనివ్వను అనేసి. ఏం జరుగుతుంది అసలు కలిగిరిలో? సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత. ఇది నా సిద్ధాంతం. ఓకే. అందువల్ల ఏంటంటే మాగుంట చారిటబుల్ ట్రస్ట్ అనేది మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఏం చేసుకున్నాడో మాకు అనవసరం. ఒంగోలు పార్లమెంటేరియన్గా మా కందుకూరు ఉదయగిరి కాన్స్టిట్యున్సీ అంటే కావలి అప్పుడు ఉదయగిరి ఈ కావలి కందుకూరు అన్నీ ఒంగోలు దాంట్లో ఉండేవి. అప్పట్లో ఏం చేసినాడంటే విద్యాయాప్తి చేయాలా మెట్ట ప్రాంతంలో అనుకున్నటువంటి మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు వాటర్ ట్యాంకులు పెట్టి నీళ్ల దాతగా, జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పెట్టి విద్యా ప్రదాతగా ఉంటే ఆ టైంలో మా కలిగిరి మండలంలో జూనియర్ కాలేజీ పెడతామంటే అక్కడ ఒక భూమి ఉన్నింది కలిగిరి మండల కేంద్రంలో. అప్పుడు మా పెదనాయన కూడా సర్పంచ్గా ఉన్నాడు ఆ టైంలో. అందరం కలిసి పిల్లలందరూ ఎక్కడో దూరం పోయి నెల్లూరు కావలి పోయి చదువుకోవాల్సి వస్తుంది, ఇక్కడ జూనియర్ కాలేజ్ వస్తే విద్య జరగద్దని చెప్పి జింకల ఏడుకొండలు అనేటటువంటి అబ్బాయికి అసైన్మెంట్ పట్టా ఉంటే ఆ అబ్బాయి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆ అబ్బాయిని ఒప్పించి మెప్పించి ఏరే చోట నాగసముద్రం రెవెన్యూ పరిధిలో ఒక 5 ఎకరాలు ఇంటీరియర్ పరిధిలో ఇప్పించి ఈ భూమి మాగుంట సుబ్రహ్మరెడ్డి చేతిలో పెట్టడం జరిగింది. జూనియర్ కాలేజ్ కోసం పెట్టడం జరిగింది, ఎడ్యుకేషన్ పర్పస్ కోసం పెట్టడం జరిగింది. ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు ఇప్పటివరకు కాలేజీ పెట్టింది లేదు, ఒక్కరోజు కాలేజీ నడిపించింది లేదు. అప్పుడు మాగుంట సుబ్రహ్మరెడ్డి చనిపోయినాడు, కారణాలు ఏవైనా కావచ్చు, మహానుభావుడు చనిపోయినాడు. ఏ ఇయర్లో ఇచ్చారండి? 1997. మరి అప్పటి నుంచి మధ్యలో మీరు ఎందుకు అడగలేదు, కాలేజ్ ఎందుకు కట్టలేదని మేము చాలాసార్లు డిమాండ్ చేశాము. ఆయన రాజకీయ వివిధ పార్టీలో పార్లమెంటేరియన్గా ఉంటూ నా వయసు 1997 అంటే మురళయ్య గారు నేను అప్పుడే డిగ్రీలోకి ఎంటర్ అయిన, అంతే ఎంటర్ అయిపోయి. అంటే మాకు ఒకప్పుడు మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు నేను స్టూడెంట్ వింగ్లో ఉన్నప్పుడు కావల్లో మేము పోయి అడిగితే ఒక 50,000 స్టూడెంట్లకు చందా కూడా ఇచ్చినటువంటి వాడు. ఆయన దుర్మార్గుడు కాదు, మాగుంట పార్వతమ్మ దుర్మార్గురాలు కాదు, దుర్మార్గుడు భూ కబ్జాదారుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఇతని చేతిలోకి పెత్తనం వచ్చిన తర్వాత మాగుంట శ్రీనివాసులరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ముసుగులో అది మా కలిగిరి మండల ప్రజల ఆస్తి, అది ప్రభుత్వ భూమి, నేటికి అనాధీనం ప్రభుత్వ భూమి అనే ఉంటుంది అడంగలు తీస్తే. ఈ రోజు రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి ఆ ఇంజమూరు కాలేజీలో పనిచేసినటువంటి ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకొని 5 కోట్లకి భూమిని అమ్మటానికి మాగుంట చారిటబుల్ ట్రస్ట్ ఒక్క విద్యార్థికి చదువు చెప్పకుండా, ఒక్కరోజు కాలేజీ నిర్వహణ ఎత్తకుండా దాంట్లో జామాయిలు వేసుకొని ఇంతకాలం కటింగ్ చేసి అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా జామాయిలు ఉన్నాయన్నమాట. ఈయన బెదిరిస్తున్నాడు, ఈడు బెదిరింపులు కూడా భయపడతాడు. నీలాగా లెక్క వ్యాపారం చేసుకొని తిహారు జైలు పోలా మేము, నువ్వు బెదిరిస్తే భయపడటానికి ఊడు లేడు. ఈరోజు మా సమాధానం చెప్పాల్సినటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా సమాధానం చెప్పాలా. నెల్లూరు పార్లమెంటరీగా ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఉదయగిరి నియోజకవర్గానికి. అందువల్ల మేకపాటి వాళ్ళకు కూడా తెలుసు ఈ వ్యవహారం అంతా. ఈ దొంగలందరూ ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఇవాళ మా భూమి అది ట్రస్ట్ భూమి, రెండోది ప్రజల భూమి. వీళ్ళు కొన్నది కాదు మురళి గారు, అది దానమిచ్చిన భూమి. దానమిచ్చిన భూమిని దోచుకోవటానికి మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒక ఎంపీ అయితే ఎవడు గొప్ప అంటున్నా నేను. ఈ విషయాన్ని మా నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతాజీ భవన్ ద్వారా పార్లమెంట్లో చెప్తున్నా. శ్రీనివాసులరెడ్డి గుర్తు పెట్టుకో, ఏడుండేది మధుసూదన్ రెడ్డి,
నువ్వు రెడ్డివో నాకో తెలీదు. నేను చెప్తున్నా, పార్లమెంట్లో నీ బట్టలు ఓడదీస్తా. పార్లమెంట్లో నీ బట్టలు కానీ ఓడదీకపోతే నా పేరు మధుసూదన్ రెడ్డే కాదు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో. దాన ధర్మాలు చేసినాడు మాగుంట సుబ్బరామరెడ్డి. పార్వతమ్మకు మేము చేతులెత్తి మొక్కతాం. నీలాంటి దుర్మార్గుడు ఒక ప్రజాప్రతినిధిగా, ఒక పార్లమెంటేరియన్గా ఉంటవే ఈ జాతి చేసుకున్నటువంటి నీచ నికృష్ట పనులొద్దు. తృష్టి 5 కోట్ల డబ్బు కోసము 100 కోట్లు పెట్టి ఎంపీగా గెలిచినటువంటి వాడు నువ్వు 5 కోట్ల డబ్బు కోసము ప్రాకులాడుతున్నావంటే, భూమిని అమ్మేయాలంటున్నావంటే నీకు ఎన్ని గుండెలు ఉండాలా? రా తేల్చుకుందాం, నువ్వో నేను ఆ రోజు కూడా చెప్పా, నీలో దమ్ముంటే రా తేల్చు, భూమి ఎలా అమ్మతో చూస్తా. ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాలి కానీ ఇలా దౌర్జన్యంగా మీరు కూడా. దౌర్జన్యం కాదు, ఎంఆర్ఓ దగ్గరకు పోయి అప్లికేషన్ ఇచ్చాను. సిఐకి, కలిగిరి సిఐ వెంకటరమణ దగ్గరకు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చాను. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయినప్పుడు ఎవరితో మొరపెట్టుకోవాలి? మరలే గారు మాగంట సుబ్బరామరెడ్డి రెండోసారి ఎంపీగా ఎలక్ట్ అయినప్పుడు మెట్ట ప్రాంతమైన అప్పుడు కావలి నియోజకవర్గము, కలిగిరి మండలం, జలదింకి మండలం, కొండాపురం మండలం, ఈ 3 మండలాలు కావలి నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. పరిధిలో ఉంటే ఈ ప్రాంతంలో డ్రై ఏరియాలో విద్యని వ్యాప్తి చేయాలని చెప్పి జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కట్టడానికి ప్రయత్నించారు. దాంట్లో భాగంగా కలిగిరి మండలంలో ఉన్నటువంటి జింకల ఏడుకొండల రెడ్డికి పట్టా భూమి, ప్రభుత్వ పట్టా ఇచ్చారు. దీపారం పట్టా ఇస్తే ఆ భూమిని రోడ్డు పక్కనే ఉందని చెప్పి అతనికి ఏదో చోట నాగసముద్రం రెవెన్యూలో 5 ఎకరాల భూమి ఇచ్చి ఇది విద్యా సంస్థల కోసం ఇచ్చారు. ఆ భూమిని కొంతమంది స్వార్థపరులు, రియల్ ఎస్టేట్కి దందా చేసేవాళ్ళు, డెకాయిట్లు కొంతమంది కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు కూడా చేతులు మారినాయని మా దృష్టికి వచ్చింది. లేఅవుట్లు కూడా వేసుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెచ్చారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ బిల్ నెంబర్ 18/24 మన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ చట్టపరంగా దీనికి పాత్రధారి, సూత్రధారి గతంలో మాగుంట చారిటబుల్ ట్రస్ట్ లో డిగ్రీ కాలేజీలో పనిచేసిన కాటం రవీంద్రారెడ్డి ఈ ల్యాండ్ గ్రాబింగ్ కి పాల్పడుతున్నాడు. 100% అతను అరెస్ట్ చేసి విచారిస్తే పూర్తి వివరాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇది 100% మాగుంటోళ్ళ స్వరాజ్యతం కాదు, ఇది ప్రభుత్వ భూమి. కాబట్టి విద్యా సంస్థలు నెలకొల్పాలంటే 2 సంవత్సరాల పరిధిలో కానీ విద్యా సంస్థలు కానీ నెలకొల్పకపోతే అది ప్రభుత్వానికి పోద్ది. కాబట్టి 30 సంవత్సరాలైనా మాగుంట రాఘవరెడ్డి గారు, మాగుంట సుబ్బరామరెడ్డి అంటే వాళ్ళ తండ్రి గారి పేరు మీద పెట్టారు. మాగుంట సుబ్బరామరెడ్డి గారి తండ్రి మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం కరెక్ట్ కాదు. కాబట్టి దీని మీద తహసీల్దార్ గారిని, ఆర్డీఓ గారికి అందరికి తెలుసు. కాబట్టి కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా చేరి ఈ భూమిని ఎకరా 1,40,00,000 చొప్పున 75 లక్షలు అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ దొంగల్ని పట్టుకొని ప్రభుత్వ భూమిని రక్షించమని వేడుకుంటున్నాం. యుద్ధం చేయని చేతగానోడే ఈ డూప్లికేట్ మాటలు మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చాడు కదా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ఏమైంది అంటున్నా నేను చంద్రబాబు నాయుడిని. నువ్వే తీసుకొచ్చావు కదా అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో నిన్న నవంబర్లో. నీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏమైంది అంటున్నా. నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని కల్పర్ జై, జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యి నా వాదనలో నిజాయితీ ఉందా, మాగుంట శ్రీనివాసరెడ్డిలో నిజాయితీ ఉందా, నేను ఒక్క అక్షరం తప్పు మాట్లాడినా నన్ను ఊరేయి. అంతే తప్ప మా నేల జోలికి, మా భూమి జోలికి వస్తే ఇప్పటి నుంచి కాదు మురళి, మైసూరారెడ్డిని పరిగెత్తించినటువంటి నేల అది. ఆనాటి హోం మంత్రి మైసూరారెడ్డి. ఏం చేస్తావో చూస్తా మాగుంట శ్రీనివాసరెడ్డి. ఎంత దూరం వస్తారో, ఆయన రౌడీయుజం ఏందో, ఆయన కథా కమిషన్ ఏందో, ఆయన ఢిల్లీలో పార్లమెంటేరియన్లో సెక్రటరీకి కూడా పెడుతుండా, హైకోర్టులో రిట్ వేస్తాను, న్యాయ వ్యవస్థను కోరుతాను, జ్యుడిషియల్ ఎంక్వైరీకి పోతాను. ఎలా వచ్చింది నీకు ఆ భూమి? ఏ విధంగా వచ్చింది? ఇవాళ ఎందుకు అమ్ముకుంటున్నావు? ఎన్నో దాన ధర్మాలు చేసిన నీ కుటుంబానికి మాయన మచ్చలాగా మిగిలిపోయినావు. ఇలా మేము మాగుంట సుబ్బరామరెడ్డిని అంటాం లేదే, మహాతల్లి పార్వతమ్మని అంటాం లేదే, వాళ్ళ వదిన గారైన పార్వతమ్మ గారు అయ్యా వాడు దుష్టుడు, దుర్మార్గుడు, వాళ్ళు వదిన అంటుంది, సొంత వదిన అంటుంది. సొంత అన్న కొడుకు కంట మీద కత్తి పెట్టి నువ్వు టికెట్ తెచ్చుకున్నాడు. నువ్వు నాకు చెప్పేది నీతులా? మాకు తెలీదా? అందువల్ల మాగుంట శ్రీనివాసరెడ్డి నీ దగ్గర ధన మదం ఉండొచ్చు, ధన బలం ఉండొచ్చు, రాజకీయ బలం ఉండొచ్చు. నాకుండేది ఒకే ఒకటి, నీతి నిజాయితీ, సత్యమేవ జయతే అన్న. అందుకే ధర్మో రక్షిత రక్షిత అంటుండా. నేను ఎప్పుడు కూడా లోకా సమస్త సుఖినో భవంతు అంట. అందువల్ల ధర్మాన్ని మనం కాపాడితే అది నన్ను కాపాడద్దని నేను ప్రగాఢంగా నమ్ముతా. కానీ నేనైతే గాంధీవాదిని కాదు. నేను సుభాష్ చంద్రబోసు వారసుని, సుభాష్ చంద్రబోసు ఆశయాల కోసమే బతికేవాడిని. ఉదయగిరిలో
324 బూతుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మదన్నాన్ని ఆప్యాయంగా పలకరిస్తారు. ఈ రోజు నా మండల ప్రజలందరూ అన్నా అన్నా అని మా కుర్రోళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేక చచ్చిపోతున్నాను మురళి. అన్నా కాపాడన్నా, మదన్నా కాపాడన్నా అని అన్ని పార్టీలకు అతీతంగా మదన్నా భూమిని కాపాడని నా బిడ్డలు ఘోషిస్తుంటే యుద్ధానికి సంసిద్ధమైన రా శ్రీనివాసులు తేల్చుకున్నావు నువ్వు నేను. మీరు ఇప్పుడు అధికార పార్టీ ఎంపీతో పోరాడుతున్నారన్న విషయం మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఎన్నుకుంటారని మీకు తెలుసా? ఏం చేస్తారు? భారత రాజ్యాంగం ఉంది, అత్యున్నతమైన న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థలో 13 జిల్లాల పార్టీకి సంబంధించిన కాదు. నీకుండే నెట్వర్క్ 13 జిల్లాలకు ఉంటే 14 దేశాల నెట్వర్క్ ఉండేవాడిని. నేతాజీ భవన్ ఢిల్లీలో తలెత్తుకుని 6 పోరులో ఉంది. మా నేతాజీ సైన్యాన్ని అంతా దింపతా. మొన్నే నడిపించిన ఒక ఉద్యమాన్ని ఢిల్లీలో, చలో ఢిల్లీ అని. నీ కోసం మొత్తం భారతదేశంలో ఉన్న సుభాష్ చైన్ మొత్తాన్ని దింపతా. నిన్ను ఢిల్లీలో ఎక్కడున్నాయంటారతా. అది ప్రజల ఆస్తి. స్పీకర్ దృష్టికి తీసుకుపోతా, ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోతా, హోంశాఖ దృష్టికి మంత్రి తీసుకుపోతా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా. అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు నా రూల్ నేను చూపిస్తా. సుభాష్ చంద్రబోస్ రూల్ చూపిస్తా ఎలా ఉంటుందో. బోసు గారి సిద్ధాంతాలతో బతికే మనుషులు మేము. మా రూల్ ఎలా ఉంటుందో నీకు బాగా రుచి చూపిస్తా. అందువల్ల అక్కడ దాకా తెచ్చుకోవద్దని చెప్తుండా. నీవు ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకో, ఈ దేశంలో డబ్బు ఉన్నోడికి ఒక చట్టం, డబ్బు లేనోడికి ఒక చట్టం ఉండదు. నిలబడి పోరాడేవాడు కావాలా. అంతేగాని అల్లూరు సీతారామరాజు సమిధులైపోయినారు. ఏం చిరతార్థుడై ఉండిపోయినాడు. కన్నిగంటి హనుమంతు పల్నాడులో తన శిరస్సునిచ్చాడు ప్రజల కోసం, చరితార్థుడై మిలిగిపోయినాడు. బ్రిటిష్ వాళ్ళ పక్కన బ్రిటిష్ వాళ్ళకి ఎదురైనటువంటి సైరా నరసింహారెడ్డి పోరాడాడు కోయిలగుంట్ల. ఏమైంది మురళి? ఇటువంటి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? పోతా ఏం పట్టకపోతారు, వస్తా ఏం తెచ్చారంటున్నా నేను. అందువల్ల ఆ భూమిని వదిలేయాలా, క్షమాపణ చెప్పాలా కలిగిరి మండల ప్రజలకి. ఇంకొకటి కూడా చెప్తుండా, మొన్న పోయినసారి మీ కృష్ణారెడ్డి వచ్చినప్పుడు ఊళ్ళో కట్టేశాం, నీ మనిషి వచ్చినప్పుడు ఊళ్ళో కట్టేశాం. ఇది చాలా మీరు మాట్లాడేది చాలా చట్టాన్ని చేతిలో తీసుకోవడం కాదు. వ్యవస్థలు పనిచేయనప్పుడు గౌరవంగా చెప్పాం, కూర్చోబెట్టి భూమి జోలికి రావద్దని. మా కలిగిరమ్మంది చల్లని తల్లి, మమ్మల్ని బాగా కాసేది మా కలిగిరి మండలం అంటే కలిగిరమ్మ తల్లికి దండం పెట్టి మరీ చెప్తుండా, ఒరే వద్దు బాబు మా గ్రామ దేవత జోలికి రాబాకరా నాయన, మా అమ్మోరు జోలికి రాబాకు, నీకు పొయ్యే కాలం దగ్గర పడిందిరా బాబు, దయచేసి వెళ్ళిపో. ఈ భూమి మాది, మీది కాదు, మీరు కష్టపడి సంపాదించిన భూమి కాదు. ఈ భూమి కలిగిరి మండల ప్రజలది, కలిగిరి రెవెన్యూ గ్రామ ప్రజలది. ఇవాళ 8,500 మంది ఓటర్లు ఉన్నాం. ఇంటికి 100 రూపాయలు వేసుకుంటున్నాం చందా. ఇల్లు తిరుగుతున్నారు చందాకి, హైకోర్టులో రిట్ అయ్యటానికి. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది మురళి. మన ఇద్దరు ఎంటర్ చేసే టైంలో ఇంటింటికి 100 రూపాయలు వసూలు చేస్తున్నాం. ప్రతి అరటిబండి కట్టుకాడ అందరు ప్రజల భాగస్వామ్యం చేస్తుండా. ఇవాళ నా దగ్గర ఏమో రూపాయలుండి నేనేమో హైకోర్టులో రిట్ అయ్యేటోలా, ప్రజలందరి భాగస్వామ్యంతో చేస్తుండా. మీరు ఇందాక మాట్లాడుతూ 100 కోట్లతో సీటు కొనుక్కున్న వ్యక్తి అన్నారు. అది ఎంత కొనుక్కున్నా నాకు అనవసరం. కానీ ఇప్పుడు అంత డబ్బున్న వ్యక్తితో మీరు 100 రూపాయలు కలెక్ట్ చేసి పోరాడగలరా? ఎందుకు? అధికార పార్టీ ఉంది. సలిసీమల చేత జిక్కే సావద సుమతి అన్నారు. బలవంతమైన సర్పము సలిసీమల చేత జిక్కే సావద సుమతి అని బద్దెన సుమత శతకంలో చెప్పారు. సలిసీమలన్నీ గాని ఏకమైతే గడ్డి పరక అంటారు. ఏది మన ఒరిగోచిన తర్వాత గడ్డి పీసులన్నీ ఏకమైతే మదపటేనుకును కూడా బంధించవచ్చని మన శతక గ్రంథాలు చెప్పినటువంటి సూక్తులు ఉన్నాయి. ఆడికి ఎంత డబ్బన్నా ఉంటే నా దగ్గర దేశభక్తి ఫుల్లుగా ఉంది, నిజాయితీ ఫుల్లుగా ఉంది, ప్రజల మద్దతు ఉంది. కనిగిరి ఎమ్మెల్యే గిరి గారు ఉన్నారు. కనిగిరి కాదు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి ఈ విషయం తెలుసు. కాకర్ల సురేష్ గారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కంబం విజయరామరెడ్డి గారికి, 2 సార్లు కంబం విజయరామరెడ్డి గారికి తెలుసు. దేశానికి ఉపరాష్ట్రపతిగా ఎన్నుకున్నబడే మా ప్రాంతం ఆడే ముప్పవరప వెంకయ్య నాయుడు గారికి కూడా తెలుసు. వీళ్ళందరికీ తెలుసు. మేకపాటి రాజమోహన్ రెడ్డి 2 సార్లు అక్కడ ఎమ్మెల్యే అయ్యాడు. వాళ్ళ తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 3 సార్లు 4 సార్లు ఆయన ఎమ్మెల్యేలు. అందరికీ తెలుసు. అంటే ఎవరిని భయపెడతారు? మీ దగ్గర డబ్బులుంటే ఆభరణాలు దిగేసుకోండి, బిల్డింగ్లు కట్టుకోండి అంటే మీరు. కాకపోతే ఏం చేస్తారు మురళి? ఈ దేశం కోసం ఎంతో మంది ధనమాన ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళల్లో నేను ఒక్కడిని అవుతా. అంతదాకా వస్తే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. అందువల్ల మాగడు శ్రీనివాసరెడ్డి ఆలోచించుకో. మీ వదినికి చేతులెత్తి దండం పెట్టినాం, మీ అన్నకి చేతులెత్తి దండం పెట్టినా. అందువల్ల మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, మంచి పేరుంది. నువ్వు నికృష్టుడిగా మిగిలిపోబోతున్నావు.
ఒక పార్లమెంటేరియన్గా. కాబట్టి ఇది మధ్యలో చేసినారా, నీకు తెలుసే జరుగుతుందన్న సంగతి నాటకం నా దగ్గర ఉంది. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్లో మాట్లాడుతూ ఇది అందరం కలిసి ఈ భూమి ఇవ్వండి అని ఒక వ్యక్తిని రిక్వెస్ట్ చేసామని చెప్పారు. మరి ఆ వ్యక్తి ఏమవ్వాలి ఇప్పుడు? జింకల 7 కొండలన్నీ మురళి గారు అసైన్మెంట్ ఇచ్చేది 1977లో అసైన్మెంట్ చట్టం వచ్చింది మనకి. భూములు పంపకం జరిగింది. చారుమోన్దార్ నేతృత్వంలో 1967లో నక్సలబరీ ఉద్యమం జరిగింది. ఆ తర్వాత ఆ ఉద్యమం శ్రీకాకుళం ఉద్యమం ఎంపట చినసత్యం సార రూపంలో వచ్చేసి అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు భూములు పంచాలా అన్న సదుద్దేశంతో అసైన్మెంట్ యాక్ట్ 1977లో వచ్చింది. ఆ రోజు జింకల 7 కొండలకు ఇచ్చాం. ఆయనకి ఏదో చోట రెవెన్యూలో మా పెదనాన్న బాపతి మాలకొండారెడ్డి గారు మా పెదనాయన ఇచ్చి 5 ఎకరాలు ఏరో చోట ఇంటీరియర్లో ఇచ్చి ఆ భూమి కాలేజీకి ఇచ్చాము. అసైన్మెంట్ భూమి అది. శ్మశానం అది శ్మశానం కూడా ఉంది ఆడ. దాంట్లో 80 సెంట్లు శ్మశానం ఉంది. 2 భిన్నాలుగా ఎడగొట్టి అసలు శ్మశానం భూమి ఆ సర్వే నెంబర్ అంతా. శ్మశాన నిలయం శివుడు నిలయం 1012 10-12 సర్వే నెంబర్ 10-12 కలిగిరి రెవెన్యూ కలిగిరి మండలం కావలి రెవెన్యూ డివిజన్ నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. నేను చెప్తున్నా కదా సర్వే నెంబర్తో సహా. నాకు ఉదయగిరి ప్రాంతం అంటే ఇష్టం మురళి గారు. మాది వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా నేటికి తాగునీరు సాగునీరు లేక మేము అల్లాడిపోతున్నాం. విద్యా వ్యవస్థలు లేక అల్లాడిపోతున్నాం. నేను చదువుకున్నటువంటి నేను నడయాడిన నేలకి తాగునీరు సాగునీరు పరిశ్రమలు తేవాలని ప్రతి నిత్యం పరితపిస్తూ నా కుటుంబాన్ని నేను అన్యాయం చేసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తున్న నా నేల కోసం జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయస్ అన్నటువంటి సిద్ధాంతాన్ని పునికిపించుకొని ఇవాళ తిరగతా ఉన్నాం. నీకే తెలుసు 1997లో రైతులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నిన్న వచ్చినాయి డబ్బులు 28 ఏళ్ల తర్వాత. 13 లక్షల సంథింగ్ ఏదో గతంలో పోరాటం చేశారు. 13,16,000 13 లక్షల ఇదిగో చూడండి ఎవిడెన్స్. నిన్నే ఆర్డీఓ అకౌంట్ లో కొట్టారు 13,16,406 రూపాయలు. మీరు చూడండి. చూడండి మురళి గారు, నిన్న సాధించే మా రైతులందరూ ఎలా ఆర్డీఓ కావలి ఆర్డీఓ వంశీకృష్ణ దగ్గర మా పొలంపాడి పంచాయతీ వీరారెడ్డిపాలెం రైతులందరూ 1997లో ఇవ్వాల్సిన డబ్బులు పోరాట ఫలితం. పోరాడితే పోయేది బానిస సంఖ్యలు సమస్యలు తీరతాయి. పోరాడకపోతే ఇలాగే ఉంటాయి. ఎవిడెన్స్. దీనికోసం మీరు పడ్డ కష్టం నాకు తెలుసు. 18 నెలలు ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 నెలలు ఎక్కే మెట్టు దిగో మెట్టు దిగి పైకి కింద పోయి 13,16,406 రూపాయల కోసం విఘ్నుడైనటువంటి నేను నానా కష్టాలు పడి మా రైతుల పక్షాన్ని నిలబడి కలెక్టర్ని ఇమాన్ శుక్లా గారిని కలిశాను. మహానుభావుడు ఆయన వచ్చాడు. మా దేశ నాయకులు సారు ప్రభుత్వ అధికారులందరూ పాదాభివందనాలు చేస్తున్నాను మురళి గారు. ఈ విషయంలో మా దేశ నాయక్ గారు కానీ మైనర్ ఇరిగేషన్ సిఈ శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక్క సింగిల్ రూపాయి కూడా నన్ను అడగల. సార్ రైతుల డబ్బులు సార్ వద్దు సార్ పాపం సార్ అని చెప్పా. ఒక ఆయన అడిగితే నన్ను ఏమయ్యా నాకేమిస్తారని అడిగితే పాపం సార్ దేశానికి అన్నం పెట్టే రైతులు సార్ 12,500 సార్ ఎకరాకి వద్దు సార్ దండం సార్ అని రిక్వెస్ట్ మోడ్లో అఫీషియల్తో రిక్వెస్ట్ చేశారు. అలా వచ్చేసి నీ డబ్బులు ఆర్డీఓ అకౌంట్లోకి వచ్చినాయి. 24 గంటలైంది. ఈయన ఎన్ని గంటల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తాడో చెక్కులు కూడా చూడాలి. అందువల్ల నేను ప్రజల పక్షాన ఉంటాను కానీ నన్ను కొనాలంటే వాడు ఇంకొక జన్మెత్తాల మురళి గారు. అందరూ అంటుంటారు నన్ను పెయిడ్ ఆర్టిస్టు ఆ ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్ట్ అంటుంటే నేను అంటున్నా నన్ను కొనాలంటే ఎవడైనా సరే ఇంకో జన్మెత్తాలని చెప్తున్నా నేను. ఏంటి మొన్న వెళ్ళి మీ ఊర్లో ఏదో తవ్విచ్చారు చెరువు. నేను ఎంఐ ట్యాంక్ ప్రెసిడెంట్ మురళి గారు. మా చెరువుకి నీళ్లు తేవాలని చెప్పి సోమశల నీళ్లు లేవు. ఇంకొక 11,46,00,000 త్వరలో ఇంకొక నెలలో అది కూడా ఆ కళ కూడా సాకారం అవుతుంది. మా సోమశల ఉత్తరపు కాలువలో అంతర్భాగమైన కావుటూరు బ్రాంచ్ కెనాలు దాదాపు 10 గ్రామాలు ఎదురు చూస్తుండే నీళ్ల కోసం, సోమశల నీళ్ల కోసం. కావుటూరు బ్రాంచ్ కెనాలు అది కూడా చివరి దశకు వచ్చింది. అది కూడా ఒక మహానుభావుడు సంతకం పెడితే మరి టెండర్ అయిపోద్ది. వచ్చే సీజన్కి నేను నీళ్లు కూడా ఎత్తుకొని పోతాను. దాని తర్వాత 1R అని ఉంటుంది. 1R అది జస్ట్ 1.5 కిలోమీటర్ నీళ్లు కొడితే ఒక 361 ఎకరాలు 1R అయిపోద్ది. 2R ఉంది, అది ఒక 4 గ్రామాలకు పోద్ది. 3R ఉంది, అది ఒక 4 గ్రామాలు పోద్ది. 4R ఉంది. ఇంకోటి కూడా చెప్తా, సారాయి ఉద్యమానికి నాంది పలికినటువంటి దోబుగుంట ఆ గ్రామానికి నీళ్ళ కోసం కూడా ఉద్యమం చేస్తాను. డిపిఆర్ లేవు. ఏం చేయాలో అర్థం కావట్లా. అన్నా మదన్నా ఏం చేయాలి చెప్పు మురళి. నేనేం ఎమ్మెల్యేని కాదు, నేనేం ఎంపీటీసీని కాదు, నేనేం జడ్పీటీసీని గాను. ఒక రైతు బిడ్డగా ఎందుకంటే ఈ నీళ్ల ఇలువ నాకు తెలుసు మురళి. ఎందుకంటే నీళ్లల్లో పుట్టిన బుచ్చిరెడ్డిపాలెం దగ్గర రెడ్డిపాలెం అనే స్వగ్రామం నేను పుట్టింది. ఆ నీళ్లు ఎక్కడ ఉంటాయి అక్కడ ఆకలి ఉండదు, సంపద ఉంటుంది, అప్పులు ఉండవు, పైన వరుణదేవుడు ఉండదు. వరదొచ్చి
కరువు వచ్చినా ఇంకో పంట అయిన పండద్ది. అందువల్ల ఏంటంటే నీళ్ళల్లో పుట్టి పెరిగినాను కాబట్టి ఆ నీటి విలువ నాకు తెలుసు కాబట్టి నీళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మీరు చూడండి గుంటూరు జిల్లాలో కృష్ణా జిల్లా తూర్పు ప్రాంతం చూడండి, ఆ నీళ్లు ఉండబట్టి నాగార్జున సాగర్ డ్యాము కట్టిన తర్వాత, ప్రకాశం బ్యారేజ్ నిర్మించిన తర్వాత ఆ నీళ్ల ద్వారా చదువుకున్నారు, డాక్టర్లు అయ్యారు, అమెరికాకు పోయారు, హైదరాబాద్ పోయారు, పారిశ్రామికవేత్తలైనారు. మీకేమొస్తుంది ఇన్ని పోరాటాలు చేస్తే? నాకు ఆత్మతృప్తి వస్తుంది, చిరస్మరణీయుడై నిలిచిపోవాలని. మాట్లాడుతూ కుటుంబాన్ని కూడా అన్యాయం చేస్తున్నా అన్నారు. మరి కుటుంబాన్ని కూడా వదిలేసి వచ్చిన డబ్బులన్నీ మీ సొంత డబ్బులు పెట్టుకుని ఇలా చేస్తూ ఇంత అగ్రెసివ్గా ముందుకెళ్తే రాజకీయ నాయకులు వాళ్ళకున్న బలంతో మీ పైన దాడి చేసే అవకాశాలు ఉన్నాయి కదా. రమ్మంటున్నానుగా, నాకు ప్రజలు భారతీయుల మద్దతు ఉంది, సుభాష్ సేనే నా ఎంబడి ఉంది. నువ్వు ఈ టచ్ చేసి చూడమంటుండగా, నువ్వు టచ్ చేసి చూడు. సుభాష్ సేన్ జోలికి వచ్చి గోక్కున్నోడికే వాడిని అడిగితే చెప్తాడు మేకపాటి రాజమోహన్ రెడ్డికి నా దొమ్మేంటో. నాతో గోక్కోవద్దు, విజయసాయి రెడ్డిని అడుగు చెప్తాడు, నాతో గోక్కుంటే ఏమవద్దు. విజయసాయి రెడ్డిని అడుగు, జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఏదో ఒక సాయి రెడ్డిని అడుగు, నాతో గోక్కుంటే ఏమవద్దు. విజయసాయి రెడ్డిని అడుగు. ఏమైంది సాయి రెడ్డి అంటే రెడ్లంతా ఒకటి కాదు మురళి. మా 14 తెగల రెడ్లలో మీరందరూ రెడ్లని తుఫు అని వస్తా ఉంటే మాకు ఒక బాధ ఉంది. అసెంబ్లీ గడపెక్కని రెడ్లు చాలా మంది ఉన్నారు, నేటికి ఉన్నారు. మేము అడవుల్లో చింతకాయలు కోసుకొని బతికే మా కొండరెడ్లు ఉన్నారు, మా అసెంబ్లీ గడపెక్కని మా దేశనూరు రెడ్లు ఉన్నారు, అసెంబ్లీ గడపెక్కని మా నెరవాటి రెడ్లు ఉన్నారు, అసెంబ్లీ గడపెక్కనటువంటి మా భూమంచి రెడ్లు ఉన్నారు, ఆ కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడిన మా ఓరిగంటి రెడ్లు ఉన్నారు, మా రెడ్ల కథ చెప్పుకునేటటువంటి మా భిక్షగుంట రెడ్లు ఉన్నారు, మా వెలనాటి. ఇంత మా రెడ్ల జాతిలో ఈ రోజు కూడా కూలికి పోయి బతికే వాళ్ళు 100 మంది ఉన్నారు. కాదు, ఈయన కూడా మాగంటి శ్రీనివాస్ రెడ్డి కూడా మీ ఊర్లే కదా. మాకు సంబంధమే లేదు, మాకు సంబంధమే లేదు. వాళ్ళు పంట రెడ్లు, మేము పిల్లని కూడా మేము పంట పాకనాటు రెడ్లకి. మేము చెప్తున్నా కదా, పిల్లని కూడా మేము చెప్తున్నా కదా, మా పిల్లని వాళ్ళకి, వాళ్ళ పిల్లని మేము చేసుకోము. మా గ్రామాల్లో కూడా ఉండరు వాళ్ళు. రెడ్డి ఫీలింగ్ చాలా ఎక్కువ ఉన్నట్టు. అట్లా కాదు, రెడ్డి ఫీలింగ్ ఎక్కువ నాకు. బాకు రెడ్డి అనేది ఒక టైటిల్, చౌదరి అనేది ఒక టైటిల్, ఇవన్నీ టైటిల్స్. కాపు అనేది ఒక టైటిల్ అంతే తప్ప మేము రక్షక దళం. రెడ్డి అంటే గ్రామాన్ని రక్షించేవాడని అర్థం. ఇవాళ రెడ్డి త్యాగానికి శౌర్యానికి ప్రతీక. ఇవాళ రెడ్డిని దొంగలు అంటే మేము ఎట్ట ఊరుకుంటాను, చెప్పించుకొని కొడతారా ఎవరినైనా మాట అంటే అని అంటుండ. రెడ్డి అనేది ఒక టైటిల్, పరిరక్షక దళం, దేశాన్ని పరిరక్షిస్తున్న డిఫెన్స్ రంగం ఎట్టాగో ఎలా మాకు గోన గన్నారెడ్డి, గోన బుద్ధారెడ్డి, కాకతీయ రుద్రమదేవికి ఎలా కాపలాగేశాడు. ఏం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకుంటానా? ఎవడన్నా అవినీతి చేసిండు, కరప్షన్ చేసిండు, బ్యాంక్ రాబర్లు చేసిండు. నేను చెప్తాను మురళి, మా కమ్యూనిటీలో ఒక్కడి పేరు చెప్పు. నేను చెప్పిన కమ్యూనిటీలో బ్యాంకులు లూటీ చేసినాడు, భూములు లూటీ చేసినాడు, దేశ సంపద లూటీ చేసిన ఒక పేరు నాకు చెప్పండి. ఆ 2 తెగల రెడ్లే. బ్యాంకులు లూటీలు చేసినా, దేశాన్ని మోసం చేసినా, ఆర్బీఐలు కొల్లగొట్టినా, జాతి సంపదను కొల్లగొట్టినా ఆ 2 తెగలే. మాకేం సంబంధం మురళి? మమ్మల్ని అంటే మా కోపం రాదు? మేమెందుకు బాధపడాలి మురళి? మీరు దొంగతనం చేయటం మమ్మల్ని అంటే ఏంటి? దొంగగా చూడండి, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా అంతే తప్ప మా రెడ్లందరూ దొంగలంటే మా కోపం రాదు? తప్పు కదా మురళి. అందువల్ల ఏంటంటే ఏ కులాన్ని కూడా అనకూడదు, ఇటు కమ్మాసిని అనకూడదు, ఏ కులాన్ని కాపులను అనకూడదు, దొంగని దొంగగా చూడండి అంతే తప్ప తెగనంతా చూస్తే బాధ వేస్తుంది మురళి గారు. ఎందుకు బాధ లేదు? అందుకనే నేను చెప్పా, నేనే స్థాపించా జై హిందూ రెడ్డి జన సంఘ్. నా వర్గం నాకుంది. జై మాలో ఎస్టీలు ఉండం, మాలో బీసీలు ఉండం, మాలో ఓసీలు ఉండం. జై హిందూ రెడ్డి జన సంఘ్ నడిపిస్తున్న కథానాయకుడై తమిళనాడులో రెడ్డిఆర్ గ్రూప్ను సెట్ చేసిన, కర్ణాటక వాళ్ళని సెట్ చేసిన, లింగాయత్తుల రెడ్లను సెట్ చేసిన, మొత్తం మహారాష్ట్రలో ఉండే వాళ్ళని సెట్ చేస్తూ ఉండ. ఏం అవినీతి చేయని ఓడు ప్రతి ఓడు నా బంధువే, బ్యాంకులు లూటీ చేయనోడు ప్రతి ఓడు నా బంధువే, దేశ సంపదను కొల్లగొట్టిన ఎవడైనా నాకు శత్రువే. అంతే తప్ప నోటికొచ్చిన ప్రతి ఓడు రెడ్లు దొంగలు అంటే పరుషులు రాదు మాక. ఇప్పుడు నేను తినేది ఉప్పు కారం కదా. 4 ఎకరాల 2 సెంట్లు భూమి కాపాడటానికి మీరు ఇంత ముందుకు వస్తున్నారు. మీకు ఊరు ఏమైనా సపోర్ట్ ఉంటుందా? మా ఊరు కాదు, మా మండలమే సపోర్ట్. ఒక్కడి చేత చెప్పించమంటారా? మా మదన్న అని ఆ గౌరవం చాలు నాకు. నా కులం చివరి శిశిర పక్కన పడే 2 అక్షరాల పదం మా అన్న అంటారు అన్ని కులాలకి. ముస్లిమ్స్ కానీ, అన్ని కులాలు, యాదవాస్ కానీ, అన్ని కులాల్లో కూడా మా అన్న అంటారు. మీరు ఆపగలరు అనుకుంటున్నారా ఈ భూమి? 100% ఆపి తీరుతా. ఎందాకైనా పోతా ఆ భూమి కోసం, ఎందాకైనా పోతా. నాతో గొక్కోవద్దని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సవినయంగా ఏడుకుంటుంటా. ప్రజల పక్షాన, కలిగిరి మండల ప్రజల పక్షాన, మా బిడ్డల పక్షాన
ఏడుకుంటున్నా గోక్కోవద్దు ఎందాకైనా. దీని వెనక అధికార పార్టీ ఉంది, దాని గురించి అసలు మీరు భయం లేదా అంటున్నాను. ఎవరికండి అధికారం? ఈ ప్రజాస్వామ్యం బానిసలండి ప్రజలకి, రాయికలందరూ. నా దృష్టిలో సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్. కలెక్టర్ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ప్రజల జీతాలు ఇస్తే బతికే ప్రజల జీతగాళ్ళంట నేను ప్రజాప్రతినిధులందరినీ. మీ అయ్య ముల్లే? మీరు నెల నెల ఎవరు జీతాలు ఇస్తే తీసుకుంటారు? ప్రజలు పన్నుల రూపంలో కట్టినిచ్చిన డబ్బులు తీసుకుంటే వాళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్లు మురళి గారు. అందువల్ల వీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళ కార్లు, వీళ్ళ బిల్డింగ్లు వీళ్ళు ఎమ్మడి రావు. పోయేటప్పుడు పిడికిడి బూడిది కూడా ఎత్తుకొని పోలేవు ఈ భూమండలం నుంచి. నాకు ఇంకోటి ఉందండి, మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు ఇదే మొదటిసారి, ఇంత ముందు కూడా ఇలా కబ్జా చేయడం ట్రై చేసి? నాకు తెలియదండి. ఇప్పుడు ఈయన దీన్ని కానీ వదలకపోతే ఇంకొక పెద్ద దానికి వెళ్తా. ఎన్జిటి పెరల్ డిస్టిలరీ అని ఉంది సింగరాయకొండ కాడ. ఒక వాగునే చెరబెట్టావు, అది కూడా బయట పెడతా. ఏంటది? అదేంటి? పెరల్ డిస్టిలరీస్, మ్యాక్డోల్ బ్రాండ్ ఇస్కి తయారవుద్ది కదా, పెరల్ డిస్టిలరీ సింగరాయకొండ కాడ ఉంటది. చాలా మంది జాబులకు వెళ్తారు అక్కడ. వెళ్తారు. ఆ వాగు కూడా వాగు కట్టుందిగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పొద్దుగా. నువ్వు వదిలే ఇస రసాయనాలు, నువ్వు వదిలే వాగంతా మంచినీళ్ళ వాగంతా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా చేస్తా. వదులుతాను అనుకుంటున్నావా ఏంది? అంటే ఏంటి, మీ వరకు ప్రాబ్లం వస్తే మీరు వేరే మాట్లాడతారు, కానీ అంతకుముందే మాట్లాడచ్చు పెరల్ డిస్ట్రెస్ కానీ ఈ గ్రీన్ ట్రిబ్యునల్ కి. ఒక మాట నేను చెప్తాను మురళి గారు, సింగరాయకొండలో ప్రజలు లేరా? సింగరాయకొండలో నాయకులు లేరా? చెప్తా. ఒంగోలులో నాయకులు లేరా? సామాజిక కార్యకర్తలు లేరా? ఒక మనిషి ఎంతవరకు పోరాడతాను మొదలు? నేనేమన్నా ఎంపీనా, ఎమ్మెల్యేనా, ఎంపీటీసీనా? ఎవరు నేను? ఒక భారతీయుడ నా దృష్టికి వచ్చిన వాటికి చెప్తా. ఈ రోజు నా భూమిలో నువ్వు కాలు పెట్టినవు కాబట్టి నీ డేటా బయటికి తీయాల్సి వచ్చింది, పెరల్ డిస్టిలరీస్ డేటా. లేకపోతే నేను అంత దాకా ఎందుకు పోతానా? నీ భాగోత్వం, చెన్నైలో భాగోత్వం కూడా బయటికి తీస్తా. యాడిపోతుంది? నీ బాలాజీ స్టీల్ కథ బయటికి తీస్తా, నీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ బయటికి తీస్తా. నువ్వు ఎవరితో పెట్టుకోకూడదు, నేను గౌరవంగా చెప్పినా మురళి. ఆ భూమి వదిలేయండి అని చేతులెత్తి దండం పెట్టి చెప్పాను. ఈ లిక్కర్ కేసు ఏంటి? లిక్కర్ కుంభకోణం ఢిల్లీలో లిక్కర్ షాపుల కుంభకోణంలో జైలుకి పోయిచ్చిండ్రు. ఎక్కడ పోతావు? ఢిల్లీ రాకపోయింది నీ స్కాము. అందువల్ల ఢిల్లీలో తిహార్ జైల్లో ఊరు ఓసలు లెక్కెట్టి వచ్చినారు. నేను లెక్కొట్టిచ్చావు, నువ్వు లెక్కొట్టిచ్చావా? ఇందాక ఒక పుడింగ్ ఫోన్ చేసి అంటుండు, వాళ్ళు మొదన్నా నువ్వు చేయని తప్పుకి కేసులు ఎదుర్కొంటావు. అవును, రోడ్లు ధ్వంసం చేశానని జగన్మోహన్ రెడ్డి నా మీద కేసు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఇసుక టిప్పర్లో బాలినేని శ్రీనివాసరెడ్డి మా ప్రాంతం రోడ్లు ధ్వంసం చేస్తుంటే ఒక పిల్లోడు కాలు ఇరిగిపోయింది మురళి. అప్పుడు కరోనా టైంలో కాలు ఇరిగిపోయి, ఒక బిడ్డ కాలు ఇరిగిపోతే నా హృదయం ద్రవించి రోడ్లు బాగు చేయమని సోషల్ మీడియాలో వీడియో పెడితే సూర్యప్రకాష్ రెడ్డి అనే ఒక ఎస్ఐ గారు, కలిగిరి ఎస్ఐగా ఉండి, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేపర్లో వార్త చూశా. ఏమని? ఆంధ్రజ్యోతిలో వచ్చింది. గుంటలు పోడ్చండి అని సీఎం స్థాయిలో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఏంలా సోషల్ మీడియాలో సూర్యప్రకాష్ రెడ్డి గారు, నేను గుంటలు పోడ్చమంటే రోడ్లు ధ్వంసం చేసినని నా మీద కేసు పెట్టినవు కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ గుంటలు పోడ్చమని చెప్తుండో కేసు పెట్టరా అన్న. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటలు పోడ్చమంటుండో. ఇప్పుడు నువ్వు నీ జీలో దమ్ముంటే, నువ్వు మగైన రెడ్డి పుట్టక పుట్టుంటే ఇప్పుడు బెటరా కేసు అన్న. ఇప్పుడు మా మర్రిపాడు మండలంలో ఎస్ఐగా పనిచేస్తుండు. ఆయన కాపాడుతుండు. ఎవరు? ఈయన ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఈ సర్వేపల్లి బ్యాచ్ అంతా ఆత్మకూరులో చేరిపోయారు రామనారాయణ రెడ్డి గారు. అంటే ధర్మం ఎక్కడ? ఇప్పుడు కూడా కోర్టు చుట్టూ తిరగతానే ఉండ. మీరా స్టిల్ వాయిదా తిరగతానే ఉండ. ఆ కేసు జడ్జి గారు ఆయన చూసి, బాబు రోడ్ల అబ్బాయి ధ్వంసం చేయటం ఏంటరా పిచ్చోడా, ఏమని అడగరు మురళి. పోవటం, దండం పెట్టడం, రావటం అంతే. అటెండెన్స్, దండం పెట్టడం, లేదంటే బెయిల్బుల్ వారెంట్, నాన్ బెయిల్బుల్. నేనేమన్నా తీవ్రవాదినా మురళి? చెప్పు. అడగండి. ఇంకో కేసు కూడా మురళి నా మీద. ఒక చెరువుకి నీళ్లు కావాలని ధర్నా చేశావు, తూర్పు గుడ్డల దన. జడ శ్రావణ్ కుమార్ని అడగండి, ఆయన కూడా వచ్చాడు ఆ ఊరు. జడ శ్రావణ్ కుమార్ వచ్చాడు ఆ ఊరు. అన్నా నువ్వు ఉంటే బాగుంటుందని పోయిన పాపానికి ఆనాటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఈగోకి అట్టయిపోయి ఆయన వచ్చుంటే అసలు ఆ ఉద్యమం కూడా ఉండేది కాదు. ఎమ్మెల్యేగా ఉండి ఈగో హట్ అయిపోయి ఆ ఊరికి రాకుండా 3 గ్రామాలు, తూర్పు గుడ్లదన, పరమగుంట్లదన, ఎరుకుల రెడ్డిపాలెము, ఆ చెరువు 2600 ఎకరాల ఆయకట్టు. 2600 ఎకరాల ఆయకట్టు నీళ్ళు ఇమ్మని అడిగారు దళిత బిడ్డలు. ఎస్సీలు బీసీలు ధర్నా చేస్తే నేను పోయినాను మురళి. ఆ పోయిన పాపానికి ఆ గ్రామం మొత్తం పిల్ల జల్ల అందరూ కూర్చుంటే ఎలక్టెడ్ చేసుకుని ఒక తాగుబోతు ఆఫీసర్ సురేష్ అని వాడి చేత కేసు పెట్టించి నేనేటు మురళి దాంట్లో
ఏమని పెట్టారు కేసు? అందరూ వచ్చారు, సిపిఐ వాళ్ళు వచ్చారు, సిపిఎం వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. ఇది కూడా జగన్ టెన్యూర్ వల్ల. జగన్ టెన్యూర్లో ఆ కేసు చూడండి. జగన్మోహన్ రెడ్డి నేను అనేది కాదు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే 10 మందిలో కూర్చొని మాట్లాడాలి. అది చిన్న సమస్య, వాళ్ళకు కూడా మన మాట ఇచ్చా ఆ నీటి సంఘం ప్రెసిడెంట్కి, నేను బతికుంటే మీకు నీళ్లు తెస్తారా మీ చెరువుకి అని. నా ఉద్యమం అంతా పరిశ్రమలు, రోడ్లు, నీళ్లు. పర్సనల్గా పాస్ పుస్తకాలు కూడా ఎవరికి సంతకం పెట్టమని చెప్పను, నా పేరు చెప్తారు చాలా మంది పోయి. సార్ ఎంఆర్ఓలకు చెప్తా, నా పేరు ఎవడు చెప్పినా ఒక పని చేసే పని కూడా జరగొట్టండి సార్ అంట. నేను ప్రధానంగా రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్, ఇండస్ట్రియలైజేషన్ దీని మీద చూస్తా, ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను చెప్తాను మురళి, మీది ఏ నియోజకవర్గం నాకు తెలియదు కానీ ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక్కదాని పేరు చెప్పు. గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేనిదా? నీకు తెలిసేదని చెప్పు. మీడియా రంగంలో మేబీ లేకపోవచ్చు. నేను చూపిస్తే ఎన్ని చూపిస్తారు? మా ఉదయగిరి నియోజకవర్గంలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, గవర్నమెంట్ ఎటర్నీ కాలేజ్ లేదు, ఏమి లేదు. కాలేజ్ లేదు మురళి. ఇంటర్మీడియట్ కాలేజ్, ఇంటర్మీడియట్ అది మన అప్పుడు ఏం చేశారంటే మోడల్ స్కూల్స్ వచ్చినాయి కదా, కస్తూర్బాయ్ స్కూల్లో. అప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ఒక పాలసీ తెచ్చారు, వాటి పుణ్యాన్ని అయ్యి వచ్చినాయి. మా నియోజకవర్గంలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ లేదు మురళి. ఎవరితో మొరలు పెట్టుకోవాలి మురళి? యుద్ధం చేయక ఏం చావాలా? ఇంకోటి కూడా చెప్తున్నా, మా నెల్లూరు జిల్లా పెత్తనం ఎట్లుంటో తెలుసా? మా సింహపూర్ జిల్లా పెత్తనమా, పెద్దారెడ్డిలో అవతల ఏ పార్టీ వచ్చిన మంత్రులు, ముఖ్య మంత్రులు, సెకండ్ గ్రేడ్ వాళ్ళు. మా ఉదయగిరి అనాథ, మాది డ్యాము పక్కన మా గ్రామాలు మురళి, కన్నీరు వెద మాది. నాగార్జున సాగర్ పక్కన పల్నాడు ప్రాంతంలో మాచర్లలో మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు ఎలా తాగుతారో మా బతుకులు కూడా అంతే. డ్యామ్ పక్కన మాచర్ల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గం, సోమశేల డ్యామ్ పక్కన మా ఉదయగిరి నియోజకవర్గం. తాగటానికి తాగునీరు లేక, సాగునీరు లేక 77 ఏళ్ళు అవి స్వతంత్ర భారతంలో నేటికి యుద్ధం చేస్తున్నాం మురళి. ఏ చెప్పు తీసుకొని కొట్టాలి చెప్పండి మురళి రాజకీయ నాయకుల్ని. ఇవాళ పూల సుబ్బయ్య ఎలుగొండ ప్రాజెక్టు నల్లమల్ల సాగర్ కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాడు. అదేం కూడా మా నల్లమల్ల సాగర్ వస్తే మాకందరికి ఒక 2 మండలాలు, ఒరికుంటపాడు మండలం, ఆ పక్క ఉదయగిరి మండలం, సీతారాంపురం మండలం, మా దొత్తలూరు మండలాలు ఉన్నాయి. దాంట్లో ఇంకా పోరాడకపోతే మీరందరూ అమరావతి, పోలవరం, వైజాగ్, అమరావతి, పోలవరం, వైజాగ్, మా వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతాలు, వలసలు పోయే మా ప్రాంతాలు, మా మార్కాపురం, మా గిద్దలూరు, మా కనిగిరి, మా ఉదయగిరి, మా కొండేపి. మేము అవుపాళ్ళమా? మేము మనుషులం కాదా? మా ఎమ్మెల్యేలకి మంత్రులు పదవులు ఇరు, ఎవడు పోయి దేకాలా? నాకు చెప్పండి మురళి. ఈరోజు మార్కాపురం తీసుకున్న, గిద్దలూరు తీసుకున్న, కనిగిరి తీసుకున్న, ఉదయగిరి తీసుకున్న ఈ ప్రాంతాలంతా నల్లమల్ల ఫారెస్ట్ రాయలసీమను తలపిస్తుంటది. ఓకే, అందువల్ల ఈ ప్రాంతాలు ఎవడు అభివృద్ధి చేయాలా? రా, ఒక పరిశ్రమ ఉందా? అక్రమాలు ఒకట, ఈ అక్రమాలు. మళ్ళీ జామాయిల చెట్లు, ఫారెస్ట్లో జామాయిల చెట్లు నరికేసి అమ్మేసుకుంటారు మురళి. డ్రోన్ కెమెరాలు పెట్టి శాటిలైట్ దీన్ని కుంభకోణాలు బయటకు వస్తాయి. జామాయిల చెట్లు ఫారెస్ట్లో నరికి 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 అమ్మేసుకుంటారు నైట్. ఎక్కడ దాకా తెలుసా? ఎంగటగిరి కానించి మార్కాపురం దాకా ఫారెస్ట్లో ఉన్న జామాయిలని కసక్క 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 కసక్క. మరి డిపార్ట్మెంట్ ఫారెస్ట్ మీరందరూ తీండి శాటిలైట్ ఛానల్లో. ఎలక్షన్కు ముందు జామాయిల మొక్కలు ఎట్టుండే, ఇప్పుడు ఇన్నుండే తీండి డేటా. శాటిలైట్ టెక్నాలజీ ఉంది కదా మురళి, మన డ్రోన్ కెమెరాలు ఉన్నాయి కదా మురళి. ఎన్ని జామాయిలు ఏమైపోయినాయి? అందువల్ల ప్రతి పౌరుడు బాధ్యతగా ఉండాలి మురళి. ఈ దేశం మంది, ఏదో ఒక రోజు చచ్చిపోతాం, ఒక నిమిషం బుస పేలకపోతే ఏదో ఒక రోజు మరణించుతాం. అందువల్ల ఏంటంటే దేశం కోసం కొంతమంది పనిచేయాల, ఊరి కోసం ఒక్కడు, దేశం కోసం ఒక్కడు పనిచేయాలి మురళి. పని చేయకుండా నాకు జ్ఞానం ఉంది కదా, నేను కూడా పోవచ్చు. నా కుటుంబం చాలామంది ఉన్నారు అమెరికాలో, లండన్లో. వద్దు బాబాయ్ నువ్వు రమ్మని నా కొడుకులు. అమెరికాలో 8 కుటుంబాలు ఉన్నాయి నా ఇంట్లో, లండన్లో 4 కుటుంబాలు ఉన్నాయి, ఆస్ట్రేలియాలో 5 కుటుంబాలు ఉన్నాయి. బాబాయ్ వద్దు బాబాయ్ నువ్వు రా బాబాయ్, ఈ రాజకీయాలు వద్దు బాబాయ్, బాగా చదువుకున్నావు నువ్వు రా బాబాయ్ అంటారు. సమస్య లేదురా, నేను జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియేసి అన్నారు. నన్ను గన్న నా నేల తల్లికి, నన్ను గన్న నా కన్న తల్లికి నేను ఈ మట్టిలోనే గలిచిపోతారు. ఏది ఏమైనా సరే యుద్ధం మాత్రం ఆపను మురళి. సో అది శ్మశానం భూమి. అదేవిధంగా సర్వే నెంబర్ 1012 4 ఎకరాల 2 సెంటుల్ని కాలేజ్ కోసం ఇస్తే ఎస్ఐండ్ భూమి, అది కూడా దాన్ని ఇప్పుడు అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు 5 కోట్లకి. సో అది కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎంపీ. మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, లోకేష్ గారు ఏం చేస్తున్నారు? ఒక సామాన్యుడు వచ్చి తన స్వరాన్ని ఇంత గట్టిగా వినిపిస్తున్నాడంటే ఆ ఊర్లో వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో, ఎంత
ఆవేదన చెంది ఉంటారో అర్థం చేసుకోండి. సో మధు గారు, మీ ఏదైతే ప్రయత్నం ఉందో అది హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇలాగే ముందుకు వెళ్ళండి. ఇంత డేరింగ్‌గా, ఇంత డాషింగ్‌గా మీరు మాట్లాడతారు కాబట్టే ఆఫ్‌కోర్స్ సమాజ సేవలో ఉన్నారు కాబట్టి మీరు ఇలా ఉన్నారు. నిజంగా మీరు చేయి చాపితే కోటాను కోట్లు సంపాదిస్తారన్న కూడా విషయం నాకు తెలుసు. సో ఆల్ ది బెస్ట్. ఏం జరుగుతుందో చూద్దాం. దీని వెనక అధికార పార్టీ ఉంది. పోరాడుతుంది ఒక సామాన్యుడు. ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే సార్. నమస్తే. నమస్తే. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.